ఆయనే మనకు ఒక సంగీత నాదం లాగా మనం పరవశించి పాడుతూ ఉండాలి. ఏ బిడ్డ అయితే ఎవరైతే తమ హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తుంటారో దేవుడు వారిలో ఉండి ఆనందిస్తూ ఉంటాడంట. అది వ్యక్తిగతంగా కావచ్చు, లేదా గృహ కొడుకులు కావచ్చు, మీటింగ్లు కావచ్చు, ఆరాధన కావచ్చు, ఎలాగైనా సరే నువ్వు ఒంటరి ఉన్నా సరే నీ మనసులో కనుక నువ్వు దేవుని స్మరణ చేసుకుంటూ దేవుని ఆరాధిస్తున్నట్టయితే నీకు వచ్చిన స్వరంతోనే, అయ్యో నాకు గొంతు బాగలేదు కదా, నాకు పాడడానికి రాదు కదా, నాకు వెనక ముందు అవుతుంది కదా, ఇలా ఈ కారణాలు చెప్పొద్దు. నీకు ఎలాగన్నా రాని, నువ్వు ఏ భాషలో మాట్లాడినా సరే దేవుడు ఆలకిస్తారంట. హల్లెలూయా. నువ్వు లంబాడీ భాష మాట్లాడతావా, హిందీ భాష మాట్లాడతావా, మరాఠీ మాట్లాడతావా, ఇలా ప్రపంచంలో ఎన్ని భాషలు మాట్లాడినా సరే నువ్వు ఏ భాషలో మాట్లాడినా సరే దేవుడు అర్థం చేసుకోగలడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడికి వచ్చిన మనం దయచేసి మన హృదయపూర్వకంగా దేవుని ఆరాధించాలి.